నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం అయితే లభించింది. అది కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం లభించిందనమాట. ఇదైతే ఆన్లైన్లో నేను టికెట్ బుక్ చేసుకున్నాను 300 రూపీస్ది. సో ఈ ఆన్లైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని డిఫరెంట్ సేవల గురించి నేను ప్రత్యేకంగా మళ్ళీ వీడియో లాంగ్ లెంత్లో తీసి పెడతాను, చూసేయండి. సో ఇప్పుడైతే 300 రూపీస్ టికెట్ తీసుకున్నాను. మార్నింగ్ స్లాట్లో వెళ్ళిపోయి క్యూ లైన్లో నుంచిన తర్వాత అసలు ఎలా జరిపిస్తారు, ఉత్తర ద్వారం ఎటు ఉంటుంది ఏంటని చెప్పి మనకు అంత ఐడియా ఉండదు కదా. సో చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. సో ఫస్ట్ అయితే స్వామివారి దర్శనం అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఉత్తర ద్వారం గుండా బయటకు తీసుకొచ్చారు. అది అసలు చాలా డిఫరెంట్ ఎమోషన్ అని చెప్పచ్చు. చాలా చాలా బాగుందనమాట. చాలా ఎంజాయబుల్గా, అసలు ఈ ద్వారం ఇక్కడ ఉంటుందని కూడా తెలియదు. ఆ ఉత్తర ద్వారం ఎక్కడ ఉందంటే కరెక్ట్గా అంగప్రదక్షిణ చేసే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరికైనా ఐడియా ఉంటే అంగప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దాని పక్కన ద్వారమే ఉత్తర ద్వారం అనమాట. చాలా బాగుంటుంది. ఇంతేనండి.